కానీ వాళ్ళు ఆ 40 రోజులు మాత్రమే ఆపి ఉంచారు. ఆ 40 రోజులు మాత్రమే ఏం చేశారండి? ఆపారు. ఆ 40 రోజులు ఆపేసిన దానికి అంతకన్నా ఎక్కువగా వాళ్ళు మళ్ళీ యాజ్ యూజువల్ కొనసాగిస్తూ ఉంటారు. సో మనకు వచ్చిన గొప్ప అదృష్టం ఏంటంటే మనము సరిదిద్దుకోవడానికి ఈ 40 రోజులు చాలా ఉపయోగపడతాయి. స్తోత్ర. దేవుడి దగ్గర అడిగండి, ప్రభువా నాకున్న బాధలు మీరే చెప్పారు అనుకోండి. జీవన్ గారు కొత్తగా వస్తున్నారు, జీవన్ గారు, దేనమ్మ గారు కొత్తగా వస్తున్నారు. నా బాధలు మీతో చెప్పాను అనుకోండి, నా మీద మీకు కొంచెం దాని అనేమంటారు, దాని కొద్దిగా అయ్యో పాస్టర్ గారు ఎంత బాధపడుతున్నారు అన్న ఫీలింగ్ ఉంటుంది. అంతే కదా, అంతే కదా. అప్పుడు మీరు చేయగలిగింది చేయవచ్చు. కానీ దేవుని దగ్గరికి మాత్రం మనం వెళ్ళగలిగితే, స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అంటాడు నీవు మనుషులు దైవం సంపాదించుకునేవాడుగా ఉండవద్దు. హల్లెలూయా. మనుషుల ప్రేమను సంపాదించుకునేవాడుగా ఉండు. ప్రేమ అన్నిటినీ సహిస్తారు. హల్లెలూయా. భర్తకి ఎన్ని వీక్నెస్ ఉన్నా ప్రేమ ఉంటే అవన్నీ ఏం చేయబడతాయి? క్షమించబడతాయి. భార్య మీద ఒకవేళ ఎన్ని కంప్లైంట్స్ ఉన్నా భర్తకు అవన్నీ ఏం చేయబడతాయి? ప్రేమ ఉంటే ఏం చేయబడతాయి? అన్నీ క్షమించబడతాయి. వాళ్ళు సంతోషకరంగా ఉండగల కారణము ప్రేమ. ఆ ప్రేమ దినదినము వారిని డెవలప్ చేస్తూ ఉంటుంది. వాళ్ళకున్న ప్రతి బలహీనతలోంచి అవి ఓడ్చుకొని సరిదిద్దుకొని ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటుంది. స్తోత్రం. ప్రేమ లేకపోతే 2 ముక్కలు అయిపోతాయి కదా కదా. మా క్యాథరిన్కి అలా ఆయనంటే ఎంత ప్రేమో. స్తోత్రం. నెలకి 50,000 పంపించిందనవా? మినిమం 30,000 పైన పంపించిందని. అవి నిజంగా చాలా స్టాండ్గా ఉన్నట్లయితే నిజంగా 30,000 ఇంటూ 2 సంవత్సరాలు చూసుకోండి. ఎంత? 30,000 ఇంటూ 2 సంవత్సరాలు ఎన్ని లక్షలు అండి? ఒక 10 లక్షలు ఉంటుంది. అంతేనండి. 13 ఎంత? 13 ఎంత? 30 రెళ్ళు 30 రెళ్ళు ఎంత? 60 కదా. 60 అంటే 1,60,000. 1,60,000. నువ్వు 50,000 పంపించుంటావు నెలకి. ఎంత ఉంటుంది అలాగైతే? నెలకి 24 నెలలు. 24 నెలల్లో 24 ఇంటూ 50 ఎంతండి అమ్మా? ఎంత? 12 లక్షలు. స్తోత్రం. హల్లెలూయా. కష్టపడ్డాం కానీ అది ఎలా ఉపయోగించగాలో తెలియలేకపోయింది. అప్పుడు దేవుడు ఉన్నాడు కానీ దేవుడు వాక్యము చదివే అనుభవాలు లేవు. ఆ చదివిన వాక్యం సరిగా అర్థం చేసుకునే స్థితిగతులు లేవు. అలాగని భార్య అంటే భర్తకు, భర్త అంటే భార్యకు ఆ ప్రేమాభిమానం ఉన్నాయి కాబట్టి నేటికి కూడా వాటిని ఎదుర్కోగలిగిన శక్తి దేవుడు ఇచ్చాడు. స్తోత్రం. స్తోత్రం. సో నేను చెప్పేది ఏంటంటే వాటన్నిటిలో నుంచి మనం బయటపడాలంటే మనతో దేవునితో మనకి ఒక అపురూపమైన బంధం ఏర్పడి ఉండాలి. స్తోత్రం. అది ఈ లోకంలో ఉన్న ప్రేమ వంటిది ఉండకూడదు. అది అమేఘం, చెప్పండి, అద్భుతం, అగాపే ప్రేమ. ఆ ప్రేమను ఉండడానికి ప్రతి ఒక్కరిలో ఉండవలసిన ఒకే ఒక మంచి లక్షణం తగ్గింపు. ఏంటంటే దేవుడి గారు తగ్గింపు. తనను తాను తగ్గించుకున్నవాడు అందరిలోనూ హెచ్చించబడతాడు. యేసుప్రభు గారు తగ్గించుకున్నందుకు ఇప్పుడు మనం అందరము ఆయన నామమును పైకెత్తబడుతున్నాం. స్తోత్రం చెప్పండి. యేసుప్రభు వచ్చి ఎన్ని బాధలు పెట్టినా అది ఓడ్చుకున్నందుకు మనందరము నా తండ్రి ఎన్ని బాధలు పడ్డాడో ఆ బాధల కంటే నేను నాకు ఎక్కువేమీ పడతాలేదు అని నిరీక్షణతో ముందుకు పోగలుగుతున్నాను. దేవుని స్తోత్రం. భక్తుడు అంటాడు ఇక్కడ 18వ అధ్యాయంలో
6వ వచనంలో ఏంటి? స్తోత్ర. ఏమండి, ప్రార్థన ఎప్పుడు చేస్తారు? సంతోషంలో చేస్తారా? నాకు తెలిసి చాలా తక్కువ. సంతోషంలో ఎవరు ప్రార్థన చాలా తక్కువ చేస్తారు. కానీ కష్టంలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం గంట అది ఇది లేకుండా. హల్లెలూయా. నేను ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో నిజంగా చాలా కఠినంగా ఉండి 6 గంటల నుంచి 9 గంటల వరకు ఎప్పటి వరకు కూడా ప్రార్థనకు వస్తుంటే మా అష్టంలో కొద్దిగా జ్యూస్ చేస్తుంది. ఆ జ్యూస్తో ముగిస్తున్నాను. దేవుని స్తోత్రం. అప్పటి వరకు కూడా కఠినంగా ఉండడం వల్ల తిన్న రోజుల కంటే ఇప్పుడు ఎక్కువ కష్టపడుతున్నాను. హల్లెలూయా. పొద్దున టిఫిను, మధ్యాహ్నం భోజనం, మళ్ళీ రాత్రి లోపల మళ్ళీ స్నాక్స్ అవి ఇవి ఎక్కడ పెడతాయి తెగ తినేసి దానికన్నా ఇప్పుడు చాలా ఆరోగ్యవంతంగా ఉన్నాను. స్తోత్రం. హల్లెలూయా. అది నాకు ఎక్కువ టెన్షన్గా ఉంటుంటే ఒక కొంత కడుపంతా గడిబిడిగా ఉండేది. ఇప్పుడు అదేం లేదు. హల్లెలూయా. హల్లెలూయా. నేను చాలా హ్యాపీగా నా ఉపవాసంలో ఎంజాయ్ చేస్తున్నాను. ఐ వెరీ హ్యాపీ అబౌట్ ఇన్ జీసస్. హల్లెలూయా. ఇష్టపడితే ఆ థాట్ రాదు. దేవుడు మహిమైశ్వర్యంలో మన ప్రతి అవసరము దేవుడు తీరుస్తాడు. నువ్వు ప్రార్థన కూడా చేయవలసిన అవసరం లేదు. ఒక నిబంధన కలిగి నీ పని నువ్వు చేసుకుంటూ ఉండి యేసయ్యా స్తోత్రం ప్రభువా, హల్లెలూయా, దేవానికి వందనాలు అని మన పని మనం చేసుకుంటూ కొద్దిగా మనం ఫీడ్బ్యాక్ ఇచ్చి తండ్రి నీ స్తోత్రం ప్రభు అని చెప్పని మన పనితో పాటు ఆయన నామస్మరణ చేయగలిగితే, హల్లెలూయా, సాయంత్రం చక్కగా స్నానం చేసి చక్కగా ఆయన బలిపీఠం దగ్గర పిచ్చుకలకు నివాసం ఉన్నదని ఎదిగి ఒక పిచ్చుక కంటే బలహీనమైన వాడిగా ఎంచుకొని మనం వచ్చి ప్రార్థన చేయగలిగితే, స్తోత్రం, హల్లెలూయా. నేను దేవుని ఒకటే అడుగుతున్నాను, తండ్రి నువ్వు నాకు జ్ఞానం దయచేయి. హల్లెలూయా. ఎంతవరకు జ్ఞానం లేదు. 40 రోజుల్లో నువ్వు ఒకటే అడుగుతున్నాను, జ్ఞానం దయచేయి. ఎప్పటి వరకుని 16 అక్టోబర్ 16 వరకు అడుగుతా. ఆ తర్వాత నుంచి పొందుకుంటా. స్తోత్రం, స్తోత్రం. ఈరోజు కాకినాడ డిప్యూటీ కలెక్టర్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, రేపు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ ఇంకొక ప్రాజెక్ట్ వచ్చింది. దా ప్రాజెక్ట్ పేరు ఏంటో తెలిసిన జెడ్ ప్రాజెక్ట్. 0 ఇన్వెస్ట్మెంట్ 0 బెనిఫిట్, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన ప్రాజెక్ట్. సో అక్కడ కాకుండా రేపు పొద్దున్న నేను ఎక్కడికి వెళ్ళాలి? విశాఖపట్నం వెళ్ళాలి. అందుకని డిప్యూటీ కలెక్టర్ గారు రమ్మన్నా రేపు నాకు అవసరాలు అని చెప్పాలి, కానీ ఎల్లుండి వస్తాను. స్తోత్ర, హల్లెలూయా. నేను అనుకుంటున్నాను మన ప్రయత్నములు దేవుడు సఫలం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయంగా సఫలం చేస్తున్నాడు. సఫలం చేయడానికి ఇదిగో ఈ ప్రార్థన ఎంతగానో ఉపయోగపడుతుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను దేవుడిని అడిగి ఒకటేనండి, జీవన్ గారు, దేవుడి గారు నాకు జ్ఞానం కుదువుగా ఉంది, జ్ఞానం దయచి. ఏ అధికారి దగ్గరికి వెళ్తే ఏం మాట్లాడాలో కూడా తెలియదు, ఏ అవగాహన కూడా లేదు, కానీ దేవుడు జ్ఞానం ఇచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక చూడండి, ఈరోజు నేను మీతో మరొక మంచి మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. నిన్న 18వ కీర్తన చదవమని చెప్పాను. 18వ కీర్తన మరి మీరు అవకాశం ఉంటే రోజుకి 2-3 సార్లు చదివేయండి బిగ్గరగా. ఆ కీర్తన చదువుతుంది ఎలా ఉంది? నీకు ఎలా ఉంది? చాలా ధైర్యంగా ఉంటుంది. స్తోత్ర, హల్లెలూయా. బిగ్గరగా చదవాలి, బిగ్గరగా చదవాలి. అది మన చెవులకి ఠంగ్ మన మోత వచ్చినట్టుగా చదవాలి. అలా చదివితే మనం ధైర్యపరచబడతాం. హల్లెలూయా. మనుషులు మాటల వల్ల ధైర్యపరిచినట్టుగా కాదు, దేవుడు దావీదుని ఎలాగైతే ధైర్యపరిచాడో అలాగైతే మనం ధైర్యపరచబడతాం. దేవుడు స్తోత్రం. ఆయన సమాధానానికి కర్త అయిన దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తమును సమకూర్చి జరిగించే గొప్ప దేవుడు మన దేవుడు. స్తోత్రం. ఆయన నామం స్తుతించబడుగాక.
ఆయన రాజ్యం వచ్చును గాక. ఆయన చిత్తం పరలోకమందు నెరవేరినట్లుగా మన యందు నెరవేరుకొండు గాక. మన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయును గాక. మన రుణస్థులను దేవుడు క్షమించినట్లుగా మనము మన రుణములను దేవుడు క్షమించి వారి రుణములు మనం క్షమించదము గాక. ఎంత బాగుంది. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక తీయండి. 5వ అధ్యాయం 25వ వచనం. దేవునికి స్తోత్రం. ఈరోజు మీ టాస్క్, మీకు ఒక వైట్ పేపర్ ఇచ్చారు. ఏమిచ్చారు?